రాజకీయాల్లో అధికార మార్పిడి అంత సులభమా? మెజారిటీ ఉండొచ్చు, భారీ నెంబర్ కనపడొచ్చు, కూటమిగా ప్రభావం చూపించేశాం అని చెప్పుకోవచ్చుగాక. కానీ కుర్చీలో ఉన్న వాళ్ళని మార్చి మరొకరిని కూర్చోబెట్టడం అంత ఈజీగా అయ్యే పనేనా? ఒకవేళ ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయి, ప్రత్యర్థుల బలాబలాలేంటి, భవిష్యత్ రాజకీయం ఎలా మారొచ్చు అనే ఆలోచనలను పక్కన పెట్టేసి కాలం కలిసి వచ్చింది, అధికారం ఉంది కాబట్టి పగ్గాలు ఫలానా వాళ్ళకి ఇచ్చేస్తాం అని ఇన్ఎక్స్పీరియన్స్డ్, అంతగా స్టేచర్ లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే గనక రాజకీయం పరిణామాలు ఎలా మారొచ్చు? మీరు ఎక్కడిగా వెళ్ళబోకండి. నేను చెప్తున్నది ఎక్కడ అధికార మార్పిడి గురించో, ఆ పరిణామాలు ఎలా ఉంటాయో ముందు చూడండి. చూసిన తర్వాత మీకు రావాల్సిన క్లారిటీ మీకు వస్తుంది. మీ కామెంట్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. అధికార పగ్గాలు మారొచ్చు, అసలు పోరాట యోధులు అంటూ వీరతాళ్లు వేసుకుంటున్న సమయంలో ఖచ్చితంగా మనందరం తెలుసుకొని తీరాల్సిన పొలిటికల్ డెవలప్మెంట్ ఇది. రాజకీయ పరిణామాలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఎక్కడ మారినా కానీ వాటిలో ఒక కామన్ థ్రెడ్ ఉంటుంది, సిమిలారిటీ ఉంటుంది. ఎక్కడో జరిగిందని అది మనకి సంబంధం లేదు అనుకోవడానికి లేదు కదా. బీహార్లో అధికార మార్పిడి చూస్తే ఇప్పుడు అలాగే అనిపిస్తోంది కదా. నితీష్ పేరు చెప్పి ఎన్డీఏ కూటమి ఓట్లు అడిగింది. తీరా చూడబోతే 3-4 నెలలు తిరిగే లోపే నితీష్ కుమార్ ని పక్కన పెట్టి బీజేపీ సమ్రాట్ చౌదరి ఉన్నట్టుండి డిప్యూటీ నుంచి సీఎంగా పగ్గాలు అందేసుకున్నారు కదా. ఇది ఇంటర్నల్ వ్యవహారం. 202 సీట్లు ఉన్నాయి ఎన్డీఏకి. అందుకని ఎదురులేని మెజారిటీ ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు అని అనుకుంటే గనక రాజకీయాన్ని లోతుగా అర్థం చేసుకున్నట్టు, పరిణామాల్ని, మారుతున్న ఈక్వేషన్స్ ని డీకోడ్ చేయలేకపోయినట్టు. సమ్రాట్ చౌదరిని కుర్చీలో కూర్చోబెట్టగానే లెక్క ఎలా మారిపోయింది? ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇవి కేవలం బీహార్కి సంబంధించినవి కాదు, మనకు కూడా టక్కును తగులుతాయి గురు చూసి కొట్టినట్టుగా. అవేంటో తెలుసా? ఇందులో చాలా డైలాగులు ప్రశాంత్ కిషోర్, పీకే కొట్టినవే ఉంటాయి. జనసురాజ్ అని ఆయన ఒక పార్టీ కూడా పెట్టి బీహార్ ఎన్నికల్లో కొట్లాడి డెసిమల్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు మారిన పరిణామాల మీద ఆయన గతంలో చేసిన కామెంట్లు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు జనాన్ని ఆలోచనలో పడేసినాయి. అధికారం ఎందుకు మారింది, నితీష్ కుమార్ ని ఎందుకు పక్కన పెట్టారు, బీజేపీ ఎందుకు పగ్గాలు అందుకుంది అంటే జనానికి అర్థమయ్యేలాగా, కనెక్ట్ అయ్యేలాగా పీకే ఒక మాట చెప్తూ ఉన్నారు. वो इलेक्शन कमीशन के मदद से बनी है, तो जिसकी मदद से सरकार बनी है, अब सरकार वो चलाएंगे. చూశారు కదా, గెలిపించిందే బీజేపీ శక్తియుక్తులు అన్ని వాడి ఎలక్షన్ కమిషన్ అండతో గెలిచింది అని కూడా ప్రశాంత్ కిషోర్ అనడం ఆ వీడియోలో కనపడుతుంది మనకి. గెలిచింది ఎన్డీఏ కూటమి, అందుకోసమే బీజేపీ అధికారాన్ని తీసేసుకుంది, యాజ్ సింపుల్ యాజ్ దాట్ అని పీకే తేల్చేశారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నితీష్ బాబు ముఖం చూసి ఓటేశాం అని ఎవరన్నా అనుకుంటే గనక బీహార్ రాజకీయం ఎలా మారుతుంది, బీజేపీ మనల్ని దెబ్బకొట్టింది అని అనుకుంటే గనక పరిణామాలు ఎలా మారుతాయి అనేది మనకి నియర్ ఫ్యూచర్ లో కనపడతాయి. పైగా ఇంకో అడుగు ముందుకేసి పీకే చెప్తున్న మరో మాట మరింత ప్రభావం చూపిస్తా ఉంది. वो इसकी चिंता नहीं करेंगे कि बिहार के लड़कों को रोजगार मिले, कि गुजरात में जो फैक्ट्री चल रही है उसमें मजदूरों की कमी ना हो जाए, बिहार के बच्चे जाएंगे गुजरात में मजदूरी करने. చూశారుగా, ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? బీజేపీ బీహార్ ను పరిపాలిస్తే గనక బీహార్ ప్రయోజనాలు ఎందుకు కాపాడతారు? గుజరాత్ ప్రయోజనాలే కదా కాపాడేది. గుజరాత్ పరిశ్రమలకి కార్మికుల్ని సరఫరా చేసే రాష్ట్రంగా బీహార్ మిగిలిపోతుంది అని పీకే చెప్తున్న మాట ఆలోచన గల బీహారీల మైండ్ కి పట్టుకుంటా ఉంది. ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఏం చేస్తారని అనుకోవచ్చు, కానీ ఈ ప్రభావం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అంతే కదా, ఆత్మగౌరవం అంటే అదే కదా. ఆ తర్వాత సమ్రాట్ చౌదరి క్యాలిబర్ గురించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి, ఆయన ట్రాక్ రికార్డ్ గురించి అయితే అన్ని వైపుల నుంచి అసలు ఊహించనన్ని బాణాలు కాదు బల్లేల్లాంటి సవాళ్లు వచ్చి దిగుతా ఉన్నాయి. మీకు తెలుసా, సమ్రాట్ చౌదరి ఒక 25 ఏళ్ల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు అనుకుంటే అందులో దాదాపు 20 ఏళ్లు, పోనీ 18 ఏళ్లు ఆర్జేడీలో ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం జేడీయూలో కూడా ఉన్నారు. బీజేపీలోకి వచ్చి గట్టిగా 5-6 ఏళ్లే అయింది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం, ఆ తర్వాత నేరుగా సీఎం కూడా అయిపోయారు. తీరా చూస్తే ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత అంటే 7th అని కొందరు అంటారు, 10th ఫెయిల్ అని ఇంకొందరు మాట్లాడుతుంటారు. దమ్ముంటే గనక సమ్రాట్ చౌదరి ఏం చదివారో చెప్పండి అని పీకే ఇప్పుడు కాదు, ఎన్నికల ప్రచారం టైం నుంచి సవాల్ చేస్తా ఉన్నారు. कम से कम अब उनको ये बता देना चाहिए कि वो 10वां पास किए हैं कि नहीं किए हैं, और किए हैं तो किस साल किए हैं. చూసారు కదా, అలాగా తీరా చూడబోతే సమ్రాట్ ని అడిగితే ఏం చదివారు అని అన్నామలై నుంచి అదేదో విచిత్రమైన కోర్స్ చేశాను అంటూ ఉంటారు. PFC का एक कोर्स मैंने किया. చూసారు కదా, ఇంకా గ్రిల్ చేశారనుకోండి కోపం వచ్చేస్తుంది దానికి.
నీకు అర్థం కాదు, అసలు అర్థం కాని వాళ్ళకి ఏం చెప్పి లాభం అని స్కిప్ చేస్తూ ఉంటారు టాపిక్. अफिडेविट में दिया है, आप नहीं पढ़ सकती है तो छोड़ दी. పైగా సమ్రాట్ మీద లెక్కకు మిక్కిలిగా ట్రోల్స్ ఉన్నాయి. ఆయన అఫిడవిట్ అనే పదం కూడా ప్రాపర్ గా పలకలేరు, అఫిడవిట్ అంటూ ఉంటారు. अफिडेविट में दिया है అని టాంట్ చేయడం, ట్రోల్ చేయడం సర్వసాధారణంగా కనపడుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపులే. ఇలాంటివి పదులు వందలు బీహార్ లో తిరుగుతూ ఉంటాయి. అంటే ఏమైంది ఇప్పుడు? నితీష్ కుమార్ అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యాధికుడు, ఆలోచనాపరుడు అనే ముద్ర ఉండి ఎన్డీఏకి అధికారం రావడానికి ఇన్నాళ్ళు ఆ ఇమేజ్ కొంతవరకు కారణమైంది కదా. ఇప్పుడు ఆ ఇమేజ్ ప్లేస్ లో 7th క్లాస్ చదివాడు ఆయన, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అనడం, మాట్లాడడం పెరిగితే పైపెచ్చు ఆయన హత్యా నేరాల్లో జైలుకి వెళ్ళి వచ్చాడు, నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నా ఈ మాట అని పీకే లాంటి వాళ్ళు సవాల్ చేస్తుంటారు. इस व्यक्ति पर 7 लोगों की हत्या का आरोप. చూశారు కదా నేరుగా పీకే ఏమన్నారు, ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు బీహార్ లో శాంతి భద్రతలు కాపాడతారా అని క్వశ్చన్ చేయడానికి ఈజీ వే దొరికేసింది ఇప్పుడు. పైగా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఆర్జేడీ నాయకుడు తేజస్విని 9th స్టాండర్డ్ అని, 9th ఫెయిల్ అని బీజేపీ జేడీయూ ట్రాల్ చేసేవి, టాంట్ చేసేవి. ఇప్పుడు అదే తేజస్వి మీ బీజేపీ ముఖ్యమంత్రి కంటే నేను 2 క్లాసులు ఎక్కువే చదివాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన 7th కాబట్టి ఈ 9th. हम तो 9वीं फेल नहीं 9वीं पास है भाई. చూశారు కదా ఇలా అయిపోయింది బీహార్ రాజకీయం. అంటే ఫ్రమ్ నోవేర్ నితీష్ కుమార్ ని పక్కన పెట్టేసరికి అందరికీ హోప్ వచ్చింది, జనానికేమో ఆలోచన వచ్చే పరిస్థితి. బీజేపీ మంది మార్బలం యంత్రాంగం ఆలోచన అన్నిటిని పట్టు బిగించి బీహార్లో పట్టు నిలుపుకుంటాం అని అనుకోవచ్చు గాక, కానీ టైం వచ్చినప్పుడు నిజంగా జనాభిప్రాయం ప్రివైల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ ఇష్యూస్ అన్ని ప్రభావం చూపించవా? ఎందుకు చూపించు? ఖచ్చితంగా చూపిస్తాయి కదా. అందుకోసమే మెజారిటీ ఉన్నంత మాత్రాన, కాలం కలిసి వచ్చి అధికారం వచ్చినంత మాత్రాన పగ్గాల మార్పిడి అనేది అంత తేలిక కాదు. ఒకవేళ తేలిగ్గా మార్చినా గానీ ఆ మార్చి కుర్చీలో కూర్చోబెట్టిన నాయకుడి స్టేచరు, ట్రాక్ రికార్డు, బిహేవియర్, ఆలోచన స్థాయి ఎదుటి వాళ్లతో కంపేర్ చేస్తే క్యాపబిలిటీ ఎంత అనే ఇష్యూస్ అన్ని జనానికి అర్థమైన మరుక్షణం అలవోకగా మార్చిన పార్టీ అయినా కూటమైనా రాజకీయంగా కంగు తినే పరిస్థితులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అంతే కదా, బీహార్ అనుభవం చూస్తుంటే ఇదే అర్థమవుతా ఉంది కదా. పైగా ఎవరికైనా ఆలోచన ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది కదా, నితీష్ కుమార్ని చూపించి ఓట్లు అడిగారు, ఆయన అవకాశవాది అయి ఉండొచ్చు, లాభం ఎటుంటే అటు పార్టీలతో పొత్తులు మార్చి ఉండొచ్చు, కప్పగంతులు వేసి ఉండొచ్చు, కానీ కొద్దో గొప్ప ఆయన ఇమేజ్ చూసే ఓట్లేసి ఉంటారు కదా అని చాలా మంది మాట్లాడుతుంటే అదేమీ లేదు, ఇమేజ్ లేదు, పాడు లేదు. బీజేపీ ఈసీ దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని గుప్పిడ పట్టుకుంది. ఓటర్లకేమో 10,000 చొప్పున ఎన్నికల ముందు ఏదో పథకం పేరు చెప్పి అకౌంట్స్ లో వేశారు, అందుకే గెలిచింది బీజేపీ అని. ఇదిగో 10-10 हजार रुपया में खरीदे हुए वोट से बनी है. ఇలాగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు తేలిగ్గా డీకోడ్ చేసే పరిస్థితి. అంటే ఓవరాల్ గా ఎపిసోడ్ చూస్తుంటే ఏమర్థమవుతుంది? ఎన్నికల ప్రక్రియని ఒక ప్రహసనంగా మార్చేశారు, కామెడీ స్కిట్ చేసేసారా, నాయకత్వ మార్పిడి లాంటి వ్యూహాత్మక విషయాల్లో కూడా రాజకీయం ఇంత తీసికట్టుగా తయారైపోయిందా అనిపిస్తుంది కదా. ఈ హోల్ సినారియోలో, ఈ మొత్తం గేమ్ లో బిట్రేడ్ అంటే మోసపోయిన ఫీలింగ్ ఎవరికి వస్తుంది? ప్రజలకే కదా. మనకంటే వెంటనే అర్థమవుతుంది బీహారీలకు కూడా ఇవాళ కాకపోతే రేపన్నా ఇదే ఫీలింగ్ వచ్చిందనుకోండి, రాజకీయం ఇంకెలా ఉండొచ్చు? మరి ఈ లెక్కన పగ్గాలు మార్చడం, అధికార మార్పిడి, లేదంటే గనక నెంబర్ కనపడుతోంది కదా అని నచ్చిన వాళ్ళని, అనుకున్న వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టడం అంత సులభమా అంటే సమాధానం ఏంటి? మీకేమర్థమైంది బీహార్ ఎక్స్పీరియన్స్ చూస్తే? కామెంట్. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చేయండి, సంస్కారవంతమైన భాషను మాత్రమే వాడదాం. రాజకీయం అంటే ప్రజా ప్రయోజనాలకి ఉపయోగపడాల్సిన సాధనం అని గుర్తిద్దాం. ఇది కీ టాక్స్ రిక్వెస్ట్.